అందుకనే దేవుడి వాక్యం శక్తి కలిగినటువంటిది, మనుషుల్ని హృదయాలను మార్చేటువంటిది అనేటువంటిది బైబిల్లో ఉంది. అందుకని ఈ బైబిల్ చదవాలి, వినాలి, గ్రహించుకోవాలి. ఏదో చదువుకుంటే నాకు వచ్చిద్దంటే రాదు, చదువుకుంటే అర్థం అవ్వవు. చదువుకుంటే అర్థమయ్యే ఇది ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను భూమి మీద పంపించాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చినాక మీకు నేర్పిస్తాడనేటువంటి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని అంటే చదువుకుంటే అందరికి అర్థమైపోయింది అన్నట్టుగా. చదువుకుంటే అర్థం కాదు బైబిల్. వినాలి, దాన్ని దేవుడు తెలియజెప్పాలి, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని దేవుడే వచ్చి తెలియజెప్తున్నాడు. పాయింట్ అర్థం చేసుకుంటే నీకు బైబిల్ అర్థం అవుతుంది, నాకు వాక్యం అర్థం అవుతుంది, నేనేమన్నా నేర్చుకుంటున్నాను, దాంట్లో నుంచి నాకు ఈ విషయం గ్రహింపయింది అనేటువంటి విషయం కానీ నీకు అర్థమైతే అది నేర్పేది పరిశుద్ధాత్మ దేవుడే. లేకపోతే నీకు అర్థం కాదు, నువ్వు చదువుకుంటే అర్థం కాదు. అది ఏం కథలు కాదు అర్థం అవడానికి. ఎలాగ ఉండాలి అనేటువంటిది అంతా కూడాను పరిశుద్ధాత్మ దేవుడే తెలియజేస్తున్నాడు కాబట్టే తెలుసుకుంటున్నాం మనం. నాకు తెలియలేదు అని అంటే నీకు దేవుడు నేను ఇంకా తీసుకోలేదు, నీలో దేవుడు ఇంకా ఆవరించాల అనే అర్థం చేసుకోవాలి. నీకు బైబిల్ అర్థం కాలేదు, నాకు అర్థం కావట్లేదు అంటే దేవుడు నేను ఇంకా కోరుకోలేదు. ఎందుకంటే దేవుడు కోరుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు వాక్యం అర్థం అవుతుంది. పాయింట్ అది. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కానీ ఖచ్చితంగా కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ నిన్ను టచ్ చేస్తే బైబిల్ వాక్యం నీకు అర్థం అవుతుంది. అంతేగాని మా వాక్యం అర్థం కాకోకుండా ఉంది అని అంటే నువ్వు ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు చేస్తున్నానంటే నువ్వు దేవుడు దగ్గర లేవని అర్థం. పరిశుద్ధాత్మ రావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ రావాలంటే ఏం చేయాలి అనేది ఏం లేదు. పరిశుద్ధాత్మ రావాలంటే మనం ఏం చేస్తే వచ్చేది కాదు. పరిశుద్ధాత్మ మనం సత్యాన్ని ఎప్పుడైతే వెతుకుతున్నామో దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. సత్యం అంటే ఏమిటి? సత్యం అని అంటే ఏంటి అనేటువంటిదే ఇక్కడ. సత్యం అని అంటే వాక్యం అనేటువంటిది సత్యం అని ఉంది. ఇప్పుడు మా మనిషి యొక్క జీవన విధానం కానీ, బయట ఉన్నటువంటిది కానీ, మనిషి పుట్టుక రహస్యాలు కానీ, చనిపోయిన రహస్యాలు కానీ, ప్రతి విషయాన్ని కూడాను ఉన్నది ఉన్నట్టుగా ఏం జరుగుతుందో తెలియజేయడం అనేటువంటిదే సత్యం. అంతేగాని సత్యం అనగానే నేను నిజం మాట్లాడాను, నేను అబద్ధం మాట్లాడలేదు అనేది కాదు సత్యం. అది కాదు సత్యం. ఒక జీవన విధానం, మనిషి యొక్క పుట్టుక కాడ నుంచి చనిపోయే వరకు జీవన విధానం ఎలాగుంది, ప్రతి ఒక్క మనిషికి కూడా భూమి మీద బ్రతుకుతున్నటువంటి విషయం, దాని వెనకమాల ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, సావు మరణాలు ఏంటి, లేదా ఎలా బ్రతకాలి, ఎలాగా బ్రతికితే మంచిది, ఎలా బ్రతకటం వల్ల ఏం జరుగుద్ది అనేటువంటి విషయాలు క్లారిటీగా తెలియజేసేటువంటిదే సత్యం. ఆ తెలియజేసేటువంటి విధానం ఏంటంటే దేవుడు కాబట్టి, మంచి కాబట్టి, సత్యాన్ని తెలియజేసాడు కాబట్టి దేవుడు సత్యం. అందుకనే క్రీస్తు నేనే సత్యం, నేనే జీవం అని చెప్పి సత్యాన్ని తెలియజేస్తాడు దేవుడు. అది చూపించాడు కూడా, బతికి కూడా చూపించాడు. మీరు చనిపోయినాక ఏమవుతారు? ఇప్పుడు కొన్ని డౌట్లు ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఏమవుతాము అనేటువంటి పాయింట్. చనిపోయిన తర్వాత ఏమవుతాము, అసలు ఉందా జీవితం, చూసారా ఎవరన్నా చనిపోయిన తర్వాత ఎవరన్నా ప్రశ్న వస్తుంది. అందుకని ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరు చెప్పలేదనుకో, తెలియదు, ఎవరు చూడలేదు అనుకోవచ్చు, తెలియజేశాడు కదా దేవుడు. ఎందుకనే క్రీస్తు వచ్చి మనకి భూమి మీదకి వచ్చి చనిపోయినాక బతుకుంది, ఇది ఎలాగుంటుంది, ఇది విషయం, ఇది చేస్తే ఎలాగుంటుంది, ఇది చేస్తే ఎలాగుంటుందని సత్యాన్ని తెలియజేశాడు. మంచి చెడు రెండు తెలియజేశాడు. ఇప్పుడు వాక్యం చదువుకున్న మనకి అర్థమవుతుంది. ఇప్పుడు వాక్యం చదువుకున్న వాళ్ళకి ఎలాగా అర్థమవుతుంది? అందుకనేగా ఇప్పుడు వాక్యం చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాక్యాన్ని చదువుకున్న నువ్వు ఇంకొకరికి పోయి తెలియజెప్పాలనేటువంటిదే కదా దేవుడి సంకల్పం. అందుకనే నీకు తెలిసింది కాబట్టి నువ్వు ఇంకొకరికి తెలియజేయి, అదే శుభవర్తమానం. ఇప్పుడు చెబితే నమ్మట్లేదు కదా. నమ్మని నమ్మకపాని అది దానికి సంబంధం లేదు. అది ఎందుకంటే చీకటి సంబంధాలు చీకటిలో ఉంటారు, వెలుగు సంబంధాలు వెలుగులోనే ఉంటారు. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనాడు నమ్మడు, అనవసరమైన తెలియజేయడం అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి చెప్పాల్సింది, ప్రతి మనిషికి తెలియజేయడం అనేటువంటిది బాధ్యత అంతవరకు. నమ్మేయడం నమ్మలేదు అనేటువంటి దానికి సంబంధం లేదు. ఎందుకంటే నమ్మబలిగేటువంటి దేవుని వాక్యం నమ్మకానికి సూచన కూడా ఉంటుంది, నమ్మదగింది అని ఉంటుంది. ఇప్పుడు మనం వాడు ఎప్పుడో ఒకప్పుడు నువ్వు చెప్పినప్పుడు వాడు ఎప్పుడో ఒకప్పుడు నమ్ముతాడు. సత్యాన్ని కరెక్ట్గా మనం చెప్పగలిగితే, ఏదో టైంలో మనం చెప్పగలిగితే కరెక్ట్గా సత్యాన్ని మనం కానీ విధమరిచి క్లారిటీగా చెప్పగలిగితే ఎదుటోడికి అర్థమైద్ది.
అలా చెప్పక ఏంటంటే నువ్వు ఒకటి నేను ఒకటి నువ్వు ఇంకొకటి 4 రకాలుగా చెబుతుంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఏది నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితికి తెలియట్లేదు. అలా అటువంటి దానికి ప్రాబ్లమేటిక్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి నెగిటివ్ ఎనర్జీ సాతాన్ అనేటువంటి ఒక శక్తి ఉంది కాబట్టి దైవశక్తిని ఎప్పుడూ అది మాయ చేస్తానే ఉంటుంది. ఇప్పుడు నిజం వీళ్ళు నిజం చెబుతున్నారని వీళ్ళు ఎలాగ గ్రహించుకోగలుగుతారు? ఇదే నిజమని వాళ్ళు ఎలాగా గ్రహించుకునే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది? అందుకని ఇదే నిజం అనేటువంటి దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కారణాలు లేకపోలేదు. సృష్టిని చూడాలి. సృష్టిలో ఉన్నటువంటి విషయాలకి ఈ విషయాలకి అనుసంధానం ఉంటుంది. ఇది చెప్పింది సృష్టిలో జరుగుతున్నట్టు భూమి గుండ్రంగా ఉంది అనేటువంటిప్పుడు భూమి గుండ్రంగా ఉందని నీటిలో చెప్పబడినప్పుడు ఇప్పుడు అది నిరూపణగా కనపడతా ఉంది. అట్లాగనే కాలాలు అనేటువంటి తిరుగుతున్నప్పుడు ఈ కాలం అనేటువంటి దానికి మనం తీసుకున్న నిర్ణయాలకి జరుగుతున్నటువంటి చరిత్రకి సంబంధం ఉంటుంది. అట్లాగే తీసుకోవాలా. చెట్లు జీవాల గురించినటువంటి వివరాలు దేవుడు చెప్పిన దీంట్లో ఉన్నటువంటి విషయాలు బయట జరుగుతున్నటువంటి విషయాలకి కోయిన్సైడ్ అవుతున్నాయా లేవు అనేటువంటిది చెక్ చేసుకోవాలా. అవన్నీ దీంట్లో ఉంటే నమ్ముతాం. బయట జరుగుతున్నటువంటి దానికి దీంట్లోకి సంబంధం ఉంటే నమ్ముతాం. అట్లా సంబంధం లేదు అనుకో అప్పుడు దీని పరిస్థితి ఏంటి? ఇది నమ్మశక్యం కాదు అనేది అర్థం. అందుకని దీన్ని ఎందుకు నమ్ముతున్నాం అంటే అన్నీ జరిగాయే ఉన్నాయి కాబట్టి, దేవుడు చేసాడు కాబట్టి ఆయన ఏం జరుగుతుందో చెప్పగలిగాడు. అందుకని నువ్వు అవి గ్రహించుకోవాలి. అలా లోకాన్ని చూడకోకుండా నేను బైబిల్లో ఉన్నది ఎలా నమ్మాలి అని అంటే నీకు నమ్మకాన్ని కుదరదు. అట్లా నమ్మడానికి ఏ గ్రంథం మీద ఎవడు రాసిన దానికి ఎవడికి నమ్మకం? నేను పుస్తకం రాసా నీ జీవితం నిజం నేను అబద్ధం నమ్మకం ఏంది? నేను వచ్చిన 100 రూపాయలు ఇచ్చేది 100 రూపాయలు నమ్మకం ఏంటని అంటే క్వశ్చన్ ఏం చేస్తాం? దానికి చెప్పలేము ఎవరు. అందుకని అది చెప్పాలని అంటే 100 రూపాయల గురించి నీకు తెలిసి ఉండాలి. బయటకు పోతే కొట్లో వాళ్ళు తీసుకుంటా ఉండాలి, 100 రూపాయలు చెల్లిస్తూ ఉండాలి. ఇవన్నీ చూసినాకే ఎదుటోడు ఇచ్చింది 100 రూపాయలు నీకు గుర్తుంటుంది. లేకపోతే నేను కాగితం తీసుకొచ్చి ఇదే 100 అంటే నువ్వు ఎట్లా నమ్ముతావు? అంటే చూస్తేనే కాబట్టి ఇది నమ్మాలని అంటే ఇంకొక వేరే పక్కన ఇంకొకటి ఉండాలి కదా. దీనికి సంబంధించినటువంటి విషయం బయట ఉందా లేదా అనేటువంటి చెక్ చేసుకోవాలి. వాక్యాన్ని ప్రతిదీ కూడా అందుకనే దేవుడు ఉత్తముడైన రుచి చూసి తెలుసుకోమంటాడు. రుచి చూడాలంటే నాలుకే పెట్టుకోకుండా రుచి అట్ట తెలుస్తుంది నీకు. కూర తినుకోకుండా రుచి అట్ట తెలుస్తుంది. అందుకని నువ్వు రుచి చూసే నమ్మాలి. అంటే రుచి చూడాలంటే ఇప్పుడు ఏంటి రుచి చూడడం అంటే? అందుకని సృష్టిని చూడు. నీకు సంబంధం లేని మనుషులు చెప్పేటువంటి మాటలు కాదు. మనుషులు గారడీ చేయొచ్చు కానీ సృష్టి గారడీ చేయదుగా. ఇప్పుడు వాన వస్తుంది గారడీ చేయదు కదా. సినిమాల్లో చూపిస్తారు అప్పటికప్పుడు ట్యాంకులో నీళ్లు పోతారు. ఇప్పుడు అది సినిమాలో చూపించేది గారడీ. అది వాన వచ్చిద్దా నిజంగా? వానలో వీళ్ళు ఎగురుతున్నారా? కాదు. నిజంగా వాన వచ్చింది అనుకో ఆ వాన వేరు. వానలో షూటింగ్ తీయలేరు నిజంగా వాన వస్తే. కాబట్టి ఇక్కడ గ్రహించుకోవడానికి ఎలాగుంటుందంటే నేచర్ని చూసి దేవుణ్ణి గుర్తెరగాలి. దేవుణ్ణి గుర్తెరగడం అని అంటే ఈ విషయాలు అలాగుండే లేవు అనేటువంటిది మనం చెక్ చేసుకున్నప్పుడు అప్పుడు నీకు కరెక్ట్గా ఉంటే అది అప్పుడు దీన్ని నమ్మాలి. అది బైబిల్ని నమ్మడం అని అంటే. అంతేగాని ఆయన ఏదో చెప్పాడు, మా పాస్టర్ గారు చెప్పాడు, లేకపోతే పక్కింటి ఆయన చెప్పాడు అనేటువంటిది నమ్మటం కాదు. దేవుడు అనుభవపూర్వకంగా నమ్మాలి. అనుభవపూర్వకంగా నమ్మినప్పుడు నీ విశ్వాసం స్థిరంగా ఉంటుంది. దేవుడు కూడా నీతో కలిసి ఉంటాడు. దేవుడు కూడా నీతో టచ్ అవుతాడు. అప్పుడు అన్ని విషయాలు తెలియజేస్తాడు. అంటే ఇప్పుడు నన్ను వెతికిన వారికి నేను దొరికి తిని అన్నాడు. ఇప్పుడు ఆయన ఎతకడం అంటే ఏంది? దేవుడు నాకు కనపడని ఎతకడం కాదు. నువ్వు సత్యాన్ని ఎతకడమే దేవుడిని ఎతకడం. దేవుడు సత్యమై ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడు. నువ్వే మా సత్యాన్ని ఎదుగుతా ఉంటే ఆయన ఆటోమేటిక్ నిన్నే ఎదుగుకుండా ఎనమాలకు వచ్చేది ఆయనే కనపడుతుంది. మనం చేసే క్రియలు కానీ మనం చేసే పనులు కానీ ఇక్కడ క్రియలు పనులు అనేటువంటి నెక్స్ట్ అది. దేవుడు మనం యథార్థ హృదయంతో ఉండి సత్యాన్ని ఎప్పుడైతే అన్వేషణ చేస్తున్నామో అన్వేషణలో దేవుడు మనకు వచ్చేసి ఖచ్చితంగా కూడా దేవుడు కనపరుచుకుంటాడు. దేవుడి విషయాలు మనకు అర్థమవుతాయి. సత్యాన్ని తర్వాత దేవుడు విషయాలు ఇది సత్యం అని నమ్మిన తర్వాత నువ్వేం చేయాలి? దాంతో సంధానంగా ఉన్నటువంటి విషయాల్లో నువ్వు అప్పుడు పాటించాలా. ఎలాగా? సత్యాన్ని అన్వేషణ చేయాలంటే ఇక్కడ జరుగుతున్నంతా మోసంలోనే సత్యం ఎదుగుతాం. ఇప్పుడు వాడు చేసాడని వీడు చేస్తున్నాడు, వీడు చేసాడని వాడు చేస్తున్నాడు. ఇక్కడ ఇకంతా వాళ్ళు ఇల్లు కొట్టుకోవడం సరిపోతుంది కానీ ఇంకా సత్యాన్ని ఎలా వెతుకుతారు? వాళ్ళు ఇల్లు కొట్టుకుంటున్నారని అంటే కొట్టుకుంటారు అనేటువంటిదే ఇక్కడ కామన్ థింగ్.
ఇప్పుడు కొట్టుకునే దాంట్లో నుంచే నువ్వు మంచిని ఎత్తుక్కోవాలి, కానీ అంతా మంచిగా ఉంటే నువ్వు ఎతికేది ఏముంటుంది? ఓకే. అంతా మంచిగా ఉందనుకో, అన్ని కాయలు బాగుంటాయి అనుకో, నువ్వు ఏరాల్సిన పని ఏముంటుంది? పుచ్చిపోయిన కాయలు ఉంటే పుచ్చోట్లలో మంచిది ఏరుకుంటాం. కాయలు ఏరుకోవడానికి వెళ్ళాం, టమాటాలు పుచ్చిపోయినాయి అన్ని, వాటిలో మంచిదేదో ఏరుకుంటాం. అన్ని మంచి కాయలే ఉన్నాయి, నువ్వు పోయినప్పుడు ఏరేది ఏముంటుంది దాంట్లో? ఏరడానికి లేదు కదా. అన్ని చెడిపోయినాయి ఉన్నాయి అనుకో, అప్పుడు మేము చెడిపోయిన వాటిల్లో నువ్వు ఏరడానికి ఏముంటుంది? చెడిపోయిన దాంట్లో నుంచి మంచి దొరుకోవాలి, అది పాయింట్ ఇక్కడ. అందుకని చెడులోనే మంచి దొరుకుతుంది తప్ప మంచి ఉన్న దాంట్లో మంచి దొరకదు. మంచి ఉన్నప్పుడు ఇంకా మంచి దొరికేది ఏమన్నా? అందరు మంచి వాళ్ళు అయితే నువ్వు ఇక ప్రత్యేకంగా దేవుడిని ఎతికేది ఏంది? అందుకని అంతా చెడుతో మునిగిపోయి ఉంది కాబట్టి చెడులో నుంచే దేవుడిని ఎదుగుతున్నావు. ఈ చెడు అంతా ఎంత అంటే నువ్వు గ్రహిస్తున్నావు, ఇప్పుడు నీకు డిఫరెన్స్ అనేటువంటిది కనపడుతుంది కాబట్టి. అట్లాగనే బైబిల్ని కూడాను పరిశోధించి పరిశీలించి వాక్యాన్ని తెలుసుకోగలిగినప్పుడే దేవుడికి మనం దగ్గర అవుతాం తప్ప ఎవరో చెప్పారని ఈయన లేకపోతే మనం పాటించినందువల్ల దేవుడికి ఏం దగ్గర కాము. నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నంత మాత్రం దేవుడి దగ్గరికి ఏమి వెళ్ళాం. వాక్యాన్ని మనం ఎలాగ చూడాలి అని అంటే దీని వెనకమాల ఒక పెద్ద ప్రణాళిక అయినటువంటి శక్తి ఉంది కాబట్టి ఆ శక్తితో మనం అనుసంధానం అవుతాం. మనం దీన్ని ఎప్పుడైతే నమ్మి దీంట్లో పరిశోధన చేస్తూ ఉంటామో ఆ శక్తి మనం ఆటోమేటిక్గా కమ్ముతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవుడే వచ్చి మనకి విషయాన్ని తెలియజేస్తున్నాడు అనేటువంటి గ్రహింపు లేక నాకు బైబిల్ అర్థం కాలేదు, బైబిల్ చదువుతున్నాను, ఏదో చేస్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో ఉంటున్నారే కానీ అందరికీ దేవుడు వాక్యం తెలియజేయాలి. ఎవరైతే సత్యమందు ఉంటారో నిలకడై ఉంటారో వాళ్ళ వరకే ఖచ్చితంగా కూడా దేవుడు హృదయాన్ని తెరుస్తాడు. తెలిసినప్పుడే వాక్యం అర్థమైంది తప్ప అందరికీ అర్థం కాదు. కాబట్టి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలని అంటే యథార్థ హృదయం ఉండాలి ఫస్ట్. రెండోది నేను సత్యాన్ని గ్రహించాలి, సత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉండాలి. ఇప్పుడే నీకు వాక్యం తెలుస్తుంది. అది బైబిల్ యొక్క ముఖ్యమైనటువంటి సందేశం. అందుకని బైబిల్ నేర్చుకోవాలి, అందుకని బైబిల్ తెలుసుకోవాలి. బైబిల్ అనే కాదు, అన్ని గ్రంథాలను నువ్వు పరిశీలన చేసినప్పుడు యథార్థమైనటువంటి గ్రంథాన్ని నువ్వు పరిశీలనలోకి తెచ్చుకోగలిగేటువంటి స్టేటస్లోకి ప్రతి ఒక్కరు రావాలి. బయటికి వెళ్ళినప్పుడు ఏం కావాలో అన్నీ 1కి 10 సార్లు ఎంక్వైరీ చేస్తామో అలాగే గ్రంథాలు కూడా ప్రతి ఒక్కడు పరిశీలన చేయండి. ప్రతి గ్రంథాన్ని నువ్వు పరిశీలన చేసి యథార్థమైన గ్రంథాన్ని తీసి దాన్ని ప్రకటన చేయి. ఏ గ్రంథం వచ్చిద్దో నేను ఇన్ని పరిశీలన చేసాను, ప్రతి గ్రంథాన్ని పరిశీలన చేసాను, చదివాను, నాకు యథార్థంగా పలానా గ్రంథం తగిలిందని చెప్పి చెప్పమని ప్రతి ఒక్కళ్ళని. నిజంగా దేవుడికి ప్రతి ఒక్కడు ఆడ దగ్గర అవుతాడు అలాంటి వాళ్ళు. ఇది నిజంగా ఓపెన్గా ఛాలెంజ్, ప్రతి ఒక్కళ్ళకి ఛాలెంజ్ కరమైనటువంటి విషయం ఇది. ఎందుకనంటే మా లైబ్రరీకి వెళ్ళినప్పుడు నీకు ప్రతి విషయాన్ని చదువుకుంటావు, అన్ని పుస్తకాలు చదవాలనేటువంటిది ఏమన్నా. దేవుడు తెలుసుకోవాలన్నప్పుడు దేవుడికి సంబంధించిన పుస్తకాలు కూడా అలాగే చదువు. అన్ని పుస్తకాలు దగ్గర పెట్టుకొని అన్ని చదువు. ఏది బాగుందో, ఏది సృష్టికి దగ్గరగా ఉందో, నేచర్కి దగ్గరగా ఉందో, నీ జీవితానికి ఏది ఉపయోగపడుతుందో, దేవుడికి ఏది దగ్గర చేస్తుందో చూసుకున్నప్పుడు ఆ గ్రంథాన్ని నమ్ము. నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఇది విలువైనటువంటి సత్యం. సత్యాన్ని గ్రహించుకుని ఆ సత్యంలో మనం నడవాలనేటువంటిది నా యొక్క తపన, అంతే తప్ప ఇక్కడ మేము క్రైస్తవ మతం కాదు, మనం ఏదో జనానికి క్రైస్తవాన్ని విప్లవం చేసేది కాదు, జ్యోతిష్యం ఇది చేసేది కాదు, హిందువుల్ని మతాన్ని రెచ్చగొట్టేది కాదు, మతాల్లోకి వెళ్ళదు, మతాలకు సంబంధం లేదు. అదంతా కూడా బయట ఉన్నటువంటి సిచ్యువేషన్. అదంతా వేరు. ఉదయానికి సంబంధించినటువంటిది గ్రంథం, దేవుడు దగ్గర అయ్యేటువంటిది, గ్రంథాలు చదువుకోవడం అనేటువంటిది వేరు. మతాలు ఏమైనా పిచ్చుంటే ఎవరి మతం వాళ్ళదే, ఎవరికి ఏ మతం కావాలో ఆ మతంలో ఉండవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మతంలో ఉన్నాం కదా బైబిల్ చదవకూడదు, లేకపోతే నేను క్రిస్టియన్ కాబట్టి భగవద్గీత చదవకూడదు అనేవి లేదు. నీకేం కావాలో, హృదయానికి ఏం కావాలో అది చదువుకోవటమే. వాక్యాన్ని చదువుకొని యథార్థతను గ్రహించాలి, సత్యాన్ని గ్రహించాలి. చదువుకు, నీ మతాన్ని వదిలిపెట్టుకోవాలని పని లేదు, ఈ దేశాన్ని వదిలిపెట్టుకోవాలని పని లేదు. నేను ముస్లిం పాకిస్తాన్ పారిపోతాను ఏంది, లేకపోతే హిందూ అయ్యారు కాబట్టి ఇండియా హిందువులకు రాసి ఇచ్చారు ఆ దేవుడు ఏమన్నా, క్రిస్టియన్స్కి ఏమన్నా ఇజ్రాయెల్ దేశం ఏమన్నా సపరేట్గా రాసి ఇచ్చాడు. ప్రపంచం అంతా ఉండాలి క్రిస్టియన్స్, హిందువులు ప్రపంచం అంతా ఉండాలి, ముస్లిమ్స్ ప్రపంచం అంతా ఉండాలి. అన్ని దేశాల్లో అన్ని రకాల జాతులు ఉంటాయి. ఇప్పుడు మా భూమి మీద ఉంటున్నాం, అందరం బతుకుతున్నాం, మనుషులమే, జంతువులు కాదు కదా. జంతువులు బతుకుతూనే ఉంటాయి, అవి వాటికి ఇష్టం వచ్చిన కాదు బతుకుతాయి. నీకు మతం కావాలంటే నీ మతాన్ని నువ్వు ఇంట్లో పెట్టుకో, మంచిదే. కానీ యథార్థతను గ్రహించడం కోసం గ్రంథాలు చదువుకోవడానికి తప్పే ఉంది, యథార్థతను నేర్చుకోవడం కోసం తప్పే ఉంది.
ఇంకా ప్రతి విషయాన్ని కూడా మనం యథార్థపూర్వకంగా గ్రంథాలని పరిశీలన చేసి బయట జరుగుతున్నటువంటి విషయాలని పరిశీలన చేసి ఆ పరిశీలనలో యథార్థ సత్యాన్ని గ్రహించి సత్యానుభవంగా ప్రతి ఒక్కరు బ్రతకాలనేటువంటి ఆశతో నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను అనమాట. అది విషయం. ఓకే ఓకే ఇంకేమన్నా డౌట్లా? ఓకే ఓకే అంతేనా? నాకు